ఇప్పుడు పిఠాపురంలో దేవుని పరిచర్య చేయుచున్న దావిదయ్య గారు మన మధ్యలో ఉన్నారు. దావిదయ్య గారు వచ్చి మనకందరికీ చక్కటి ఉపదేశం అందించవలసిందిగా ప్రభు పేరిట వారిని ఆహ్వానిస్తున్న అయ్యగారు వస్తుండగా మనం అందరం కూడా చప్పట్లతో దానిని ఆహ్వానిద్దాం. సమయాన్ని అయ్యగారికి ఇద్దాం. దేవునికి స్తోత్రం, ప్రభునామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, దయచేసి గమనించండి. మరి ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి దేవుని నామమును పాటలతో స్తుతించి కీర్తించి ఘనపరిచి మహిమపరిచినటువంటి కూడి వచ్చిన ఆత్మీయులందరికీ ప్రభు పేరిట మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేయుచున్నాం. అలాగే దేవుని దాసులకు మా వందనాలు తెలియజేయుచున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి కూడా మా వందనాలు. మంచిదండి, మంచి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఏమండి, సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని యొక్క లేఖనమును మనం పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి చూడండి, దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం, ధ్యానిద్దాం ఈ రాత్రి. సామెతల గ్రంథము, సామెతల గ్రంథం 25వ అధ్యాయం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనాన్ని దయచేసి చదవండి. ప్రాకారము లేక పాడైన పురం ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన ఘనమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు 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 స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం ప్రభువా. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తుండగా నా తండ్రి, ఇదిగో నా ప్రభువా, నీ దాసుడైన నన్ను మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి. నిజముగా చదివి ఉన్నటువంటి వాక్యములోని భావన ఏమాత్రం ఎరగని వాడిని చెప్పి నమ్మి ఉన్నవాడు గనక నీ దాసుడైన నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి నాలో మీరుండి ఈ రాత్రికాల సమయం నందు నా తండ్రి, ఏ హృదయానికి ఏ వాక్యం అవసరం మీకు తెలుసు కనుక ప్రభువా, ఆ హృదయానికి కావాల్సిన వాక్యాన్ని మీరు మాకు అందించి మమ్మల్ని బలపరచమని, వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును ప్రతి వారికి దయచేయమని క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, దేవుని యొక్క లేఖనం మనం పరిశీలన చేసినట్లయితే సామెతల గ్రంథం అనగానే వెంటనే ఎవరు గుర్తొస్తారండి? ఎవరు గుర్తొస్తారు? సామెతల గ్రంథం అనగానే సొలొమోను గారే గుర్తొస్తారు. కానీ మనం ఆలోచించాలి, ఈ గ్రంథం అంతా కూడా సొలొమోను గారి రాయలేదు. సొలొమోను గారు ఒక్కడే రాశారు, ఈ గ్రంథం అంతా రాయలేదు. హిజ్కియా సేవకులు కూడా ఉన్నారు, వారు కొన్ని ఆ సామెతలను ఎత్తిపట్టి రాశారు. ఇప్పుడు మీరు చదివినటువంటి అధ్యాయం రాసిన వారు హిజ్కియా సేవకులే. కావాలంటే మీరు మొదటి వచనంలో ఉంటుంది, చూసుకోండి. ఇవి సొలొమోను సామెతలే, యూదా రాజు అయిన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి రాసిరే. ఇంకొంతమంది రాశారు, లెమూయేలు తల్లి, ఆ తర్వాత ఆగూరు ఒక్కాలు, ఎంతమంది ఉన్నారు. సామెతల గ్రంథం అనగానే మనకు గుర్తొచ్చే మాట ఎవరంటే దైవజనుడు, దేవుని యొక్క జ్ఞానము పొందినటువంటి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మాత్రమే. దేవునికి స్తోత్రం. కానీ దీన్ని ఏమంటారంటే జ్ఞాన మంజిరి అంటారండి. ఏమంటారు దీన్ని? జ్ఞానముతో కూడినటువంటి మాటలు ఈ గ్రంథంలో మనకి ఎన్నో కనపడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. మీరు చదువుతూ ఉంటారు కదా, బైబిల్ని ఎప్పుడు కూడా చదువుతూ ఉంటారు కదా. ఈ సామెతల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? తక్కువ
టక్కుమంట చెప్పేస్తారు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? అమ్మగారు చెప్తున్నారు, మధురమ్మ చెప్పండి ఎన్ని అధ్యాయాలు? 31 అధ్యాయాలు ఉన్నాయి. మరి ఎన్ని వచనాలు ఉన్నాయి? అది చదవరు, అవసరం లేదా? అన్నీ నోట్ చేసుకోవాలి. ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్తున్నారు? గట్టిగా చెప్పేవాళ్ళు గట్టిగా చెప్పండి. ఎన్ని ఉన్నాయి? 915 వచనాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ప్రతి వచనం కూడా మనకి ఎంతో జ్ఞానాన్ని కలుగజేస్తూ ఉంటుందండి. అందుకే దీన్ని ఏమన్నారు? జ్ఞాన మంజరి అన్నారు. చూడండి, ప్రాకారము లేక పాడైపోయినటువంటి పురము ఎంతో. ప్రాకారాలు దేనికి కట్టిస్తూ ఉంటారు? ప్రాకారాలను దేనికి కట్టిస్తూ ఉంటారంటే, ఆ ప్రాకారములు కట్టించేది ఏంటంటే ఆ పట్టణాలను కాపాడుకుంటారు. ఆ పట్టణాలని కాపాడుకుంటారు. ఇప్పుడు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతల్లో ఒక వింత ఏంటో తెలుసండి? చైనా వాల్, చైనా గోడ. సుమారు దాన్ని 1850 సంవత్సరాలు కట్టారు. క్రీస్తు పూర్వం 250 సంవత్సరంలో మొదలేసి క్రీస్తు శకం 1600 సంవత్సరం వరకు దాన్ని కడుతూనే వచ్చారు. సుమారు 24,000 కిలోమీటర్లు ఉంటుంది ఆ ప్రాకారం. ఎందుకు కట్టుకుంటారు ప్రాకారాలను? ఎందుకు కట్టుకుంటారండి? వారు ఉంటున్నటువంటి పట్టణాలను, పురములను కాపాడుకున్నటకు. దేవునికి స్తోత్రం. అవునా కాదా? అవునా కాదండి? పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యెరికో వారు ఎంత బలమైనటువంటి ప్రాకారాన్ని కట్టారు. మానవుడి శక్తి అయితే ఆ ప్రాకారాన్ని కూల్చడానికి సరిపోతుందంటారా? సరిపోదు. దేవుని శక్తి చేతే ఆ ప్రాకారాన్ని ఇశ్రాయేలీయులు కూల్చగలిగారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేని చేత అండి? దేవుని శక్తి చేతే. అది ఎక్కడ మనకు కనపడుతుందంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయం 30వ వచనంలో పౌలు గారు విశ్వాస వీరుల యొక్క జాబితా రాస్తూ అక్కడికి వచ్చిన తర్వాత అన్నాడు, విశ్వాసము వలన వారు ఏం చేశారంటే యెరికో గోడలో, చదవండి ఒకసారి ఆ మాటను, విశ్వాసమును బట్టి. దేన్ని బట్టి అండి? విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రతిక్షణము చేయబడిన ప్రదక్షిణమమ్మా కొంచెం క్లియర్గా చదవండి. ప్రదక్షిణం చేయబడిన తరువాత యెరికో గోడలు కూలిన. దేవునికి స్తోత్రం. 7 దినాలు ఆ ప్రాకారం చుట్టూ అంటే తిరగండి, ఏం మాట్లాడద్దు. 7వ దినమున 7 సార్లు తిరగండి, ఆ ప్రాకారాలు కూలిపోతాయి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మీరు అనుకుంటారు ప్రాకారాలు అంటే మన ఇంటి చుట్టూ ఒక గోడను కడతాం కదా, దాన్ని ఏమంటారండి? ఇల్లు కట్టాము. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షణలో ఉండాలంటే ఇంటి చుట్టూ ఏముండాలి? ఖచ్చితంగా గోడ ఉండాలి. మన గోడలు ఎట్లతో కడతాం? చెప్పండి, తెలియదా? సిమెంట్, ఇసుక, అంతే కదా. ఐరన్ వాడతాం, పిల్లర్స్ గట్టిగా ఉంటాయి. కానీ వారి ప్రాకారాలు అలా కట్టినవి కాదు, యెరికో వారి ప్రాకారాలు. అందుకే ఈ మాటను గ్రంథంలో రాయించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ మాటను చూసి ఒక గొప్ప ఆర్కిటెక్చర్ ఈ మాటను చదివి అసలు దీని గురించి ఎందుకు రాశారు, రాయాల్సినటువంటి అవసరం ఏంటని యెరూషలేము యాత్రకు వెళ్ళినప్పుడు అందరూ యెరూషలేములో ఉన్నటువంటి ఆ హోలీ ల్యాండ్లో ఉన్నటువంటి అవన్నీ సందర్శించి చూస్తూ ఉంటే ఈయన వెళ్ళి యెరికో గోడలు చూస్తున్నాడు. అంటే ఈయన వెళ్ళి ఎట్లా చూస్తున్నాడు? యెరికో గోడలు చూస్తున్నాడు. కారణం ఏంటంటే అసలు ఎందుకు రాయబడి ఉంది, దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈయన ఇంజనీర్ కదా, ఆర్కిటెక్చర్. 100 అంతస్తుల అపార్ట్మెంట్ కానీ 24 గంటలు ప్లాన్ చేస్తారు. అట్లాంటి బహుళ అంతస్తులు ఏం చేస్తూ ఉంటారు? వీళ్ళు నిర్మిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ ప్రాకారాన్ని నిర్మించడానికి సిమెంట్ వాళ్ళ, ఇసుక వాళ్ళ, సీసం పోసారు అంతే. దేని పోసారు? సీసం. సరిపోద్దా మానవ శక్తి? అది దేవుని శక్తి చేతే వాళ్ళు కూల్చేశారు దాన్ని. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా అన్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట పడద్రోయగల శక్తి గలవై ఉన్నవి అన్నాడు. దేవునికి స్తోత్రం. అదనమాట.
ఆ ఏమైపోతాయి అంట, పురములు పాడైపోతాయి. అలాగే తన మనస్సును అణుచుకొనలేని వాడు కూడా అంతే. తన మనసును ఏం చేయాలి? ఎప్పటికప్పుడు అణుచుకోవాలి. చెట్టును చూడండి, ఎంత ఎదిగినా అది ఏం చేస్తూ ఉంటుంది? ఒదిగి ఉంటుంది. మౌనంగానే ఎదుగుతుంది. కానీ ఎదిగే కొద్దీ ఏమవుతుందండి? ఒదుగుతుంది. కారణం ఏంటంటే దానికి చిన్నప్పటి నుంచి తెలుసు, ఎన్నో గాలి దుమ్ములు వస్తాయి, సునామీలు వస్తాయి, సూపర్ సైక్లోన్స్ వస్తాయి. అలాంటివి వచ్చినప్పుడు ఎగసిపడి గనక కొమ్ములు ఇలా ఇసిరేసింది అనుకోండి, కొమ్మలు ఆకాశానికి, ఎగిరిన కొమ్మలు ఎగిరినట్టు గాల్లో తేలిపోతాయి, 3 మాత్రమే మిగిలిపోద్ది. అలాగే ప్రియులారా గమనించండి, మనుష్యులమైనటువంటి మనము ఏం చేయాలండి? ఎప్పటికప్పుడు మన మనస్సును ఏం చేయాలి? అణుచుకోవాలి. దేవునికి స్తోత్రం. అణుచుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక రాజ్యానికి రాజు కాదండి, ప్రపంచానికే చక్రవర్తి. ఆయన ప్రపంచానికే చక్రవర్తి. ఆ చక్రవర్తి ఏం చేశాడు తెలుసా? తన మనస్సును అణుచుకొనలేకపోయాడు. ఏం చేయలేకపోయాడు? తన మనస్సును అణుచుకొనలేకపోయాడు. చూడండి దేవుని యొక్క లేఖనంలో మనం పరిశీలన చేసినట్లయితే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనాన్ని దయచేసి చదవండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం దయచేసి చదవాలి. బెల్షస్సరు తన కుమారుడివగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. చూసారండి, బెల్షస్సర్ అంటే ఎవరండి? బెల్షస్సర్ బబులోను సామ్రాజ్యాధినేత అయినటువంటి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యొక్క కుమారుడు. ఈ బబులోను సామ్రాజ్యం ఒక దేశాన్ని పాలించిందా? ప్రపంచాన్ని పరిపాలన చేసిందా? ప్రపంచాన్ని పరిపాలన చేసినటువంటి సామ్రాజ్యాలు 5 ఉన్నాయి. ఆ 5 కూడా చక్కగా దానియేలు గ్రంథంలో దానియేలు గారే చెప్పాడు. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు కల వచ్చినప్పుడు ఆ కల భావనను వివరించి చెప్తే, ఆ దర్శన భావన వినగానే ప్రపంచాన్ని పరిపాలన చేసినటువంటి చక్రవర్తి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు దానియేలు పాదాల మీద సాగిలపడి నమస్కరించాడు. దేవునికి స్తోత్రం. అవునా కదా? 5 సామ్రాజ్యాలు. ఒకటి కల్దీయ సామ్రాజ్యం, అదే బబులోను సామ్రాజ్యం. రెండవది పర్షియన్ సామ్రాజ్యం, పారసీక సామ్రాజ్యం. ప్రియులారా గమనించండి. మూడవది అండి, మీ అందరికీ తెలుసు, ఓటమి ఎరిగినటువంటి రాజు. క్షత్రియుడిగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా అలాగే ఉండాలని ఆశపడతాడు. ఎవరండి? జగజ్జేత, ద గ్రేట్ అలెగ్జాండర్. ఎప్పుడు కూడా ఓడిపోలేదు, మరణము ముందు ఓడిపోయాడు. అంతే. ఓడిపోయాడా? 33 సంవత్సరాల చిన్న వయసులోనే ప్రపంచాన్ని జయించాడు. అది 3వ సామ్రాజ్యం. మరి 4వ సామ్రాజ్యం అదే కఠినమైనటువంటి ఇనప సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో ఉన్నప్పుడే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనుషులైన మనందరినీ కూడా రక్షించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అదే రోమన్ సామ్రాజ్యం. మరి 5వ సామ్రాజ్యం మనందరికీ తెలుసా తెలీదా? బ్రిటిష్ సామ్రాజ్యం అండి. ఈ 5 సామ్రాజ్యాల వారు కూడా రవి అస్తమించినటువంటి రాజ్యానికి రాజులుగా పరిపాలన చేస్తారు దేవుని కృపను బట్టి. దేవునికి స్తోత్రం. చూసారండి, ఈ బెల్షస్సర్ ఏమై ఉన్నాడు? ప్రపంచానికి చక్రవర్తి అయి ఉన్నాడు. అయితే ప్రియులారా గమనించండి, ఇక్కడ దానియేలు గారు మాట్లాడుచు అంటున్నాడు, బెల్షస్సరు తన కుమారుడు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి. ఏ సంగతి అండి? ఏ సంగతి? తన తండ్రి అయినటువంటి నెబుకద్నెజరుకు జరిగినటువంటి సంగతి అంతా కూడా బెల్షస్సరుకు తెలుసా తెలీదా? తెలుసు. కారణం ఏంటంటే ఆయన కూడా అలాగే తన మనస్సును అణుచుకొనలేకపోయాడు. ఎవరు?
నెబుకద్నెజరు ఏం చేయలేకపోయాడు? తన మనస్సును అణుచుకొనలేకపోయాడు. ఎవరితోనూ చెప్పలేదు, కానీ తన మనస్సులోనే అనుకున్నాడు ఒక మాట. ఏమనుకున్నాడు తెలుసా? చూడండి, దానియేలు గ్రంథమే 4వ అధ్యాయం 30వ వచనం చదవండి. 30వ వచనం. రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కలపరచుటకై నా రాజధాని నగరంలో నేను కట్టించినది కాదా అని తనలో తాను, అంటే ఎక్కడ అనుకున్నాడండి? ఎవరితోనని చెప్పాడు. తనలో తనంటే ఏంటి? మనస్సులో అనుకున్నాడు. ఈ యొక్క బబులోను సామ్రాజ్యము, ఈ మహావిశాల పట్టణము నా బలమును బట్టి, నాకున్న అధికారాన్ని బట్టి, నా ప్రభావ ఘనతను బట్టి ఘనపరుచుకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. దేవునికి స్తోత్రం. ఆ మాట ఆయన నోట్లోనే ఉంది. పక్కన ఉన్నటువంటి మంత్రులతో కానీ, సహస్రాధిపతులతో కానీ, శతాధిపతులతో కానీ, సైన్యాధిపతితో కానీ పంచుకోలేదు. వెంటనే దేవుని యొద్ద నుంచి ప్రకటన వచ్చేసింది. ఇదిగో ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి ఏమైపోద్దండి? తొలగిపోయేను. నీ రాజ్యం ఏమైపోయింది నీ యొద్ద నుంచి? ప్రపంచానికి నువ్వు చక్రవర్తి అని చెప్పి విర్రవీగుచున్నావు కదా. నీ బలము చేత, నీ అధికారము చేత, నీ ఘనత చేత ఇదంతా వచ్చిందా? ఇది నా కృపను బట్టే వచ్చింది. దేవుడు ఆ రాత్రికాల సమయం అందే తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. చక్రవర్తి అండి, ఆ దేశంలో, ఆ రాజ్యంలో నివసించినటువంటి మనుషులు తరమటం ఏంటండి? ఈ యొక్క తరిమెదరు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు. ఏమంటే, ప్రపంచాన్ని పరిపాలన చేసే చక్రవర్తి ఎక్కడ ఉండాలండి? ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? గమనించండి. అడవి మధ్య జంతువుల మధ్య నువ్వు నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసు. చూసారా, ప్రపంచాన్ని పరిపాలన చేసేటువంటి చక్రవర్తిని దేవుడు ఏం చేశాడంటే, మనస్సును అణుచుకోలేకపోతే గడ్డి మేసే స్థితికి ఏం చేశాడండి? దిగజార్చేశాడు. గడ్డి మేసేదవు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నువ్వు తెలుసుకునే వరకు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మానవుల రాజ్యం అనేటువంటి మన రాజ్యం మీద ఎవరు అధికారి? సర్వోన్నతుడైనటువంటి దేవుడే అధికారి. దేవునికి స్తోత్రం. సర్వోన్నతుడైనటువంటి దేవుడు మానవులమైనటువంటి మనందరి రాజ్యం పైన అధికారి. కానీ ఎవరికైతే దాన్ని నిశ్చయించుకున్నాడో వారికి అనుగ్రహించిన నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పాను. ఎన్ని కాలాలండి? ఇప్పుడు ప్రపంచాన్ని పరిపాలన చేసేటటువంటి చక్రవర్తి 7 కాలాలు ఏం చేయాల్సి వచ్చింది? పశువుల మధ్య చేరి అడవిగాడితో కలిసి ఏం చేయాల్సి వచ్చిందండి? గడ్డి మేయాల్సి వచ్చింది. 7 కాలాలంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలో చెప్పగలరా? చెప్పండి. 7 కాలాలంటే ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు? ఇంతకీ మీ దేశంలో ఎన్ని కాలాలు ఉంటాయండి సంవత్సరానికి? మీ దేశంలో, మా దేశం కాదు, మన దేశం కాదు ఇది కదా. చెప్పండి, ఎన్ని కాలాలు ఉంటాయి? చెప్పరేంటి? ఎన్ని ఉంటాయి? గట్టిగా చెప్పండి. ఎన్ని కాలాలు ఉంటాయండి? 3 కాలాలేనా? 3 కాలాలేనా? ఇదే కాలం ఎండాకాలం. ఈ రోజుల్లో వర్షం పడింది అనుకో, దాన్ని ఏమంటారు? అకాల వర్షం అంటారు. ఏదైనా కానీ సరే సక్రమమైనటువంటి కాలాలు, 5 సకాలాలు. దేవునికి స్తోత్రం. వర్షాకాలం తర్వాత ఏమొస్తుందండి? ఎండాకాలం తర్వాత ఏమొస్తుంది? వర్షాకాలం, శీతాకాలం. ఇప్పుడు ఎన్ని కాలాలు వేసాడు ఈయన? ఎన్ని కాలాలు? 7 కాలాలు. అంటే ఒక సంవత్సరానికి ఎన్ని కాలాలండి? 3 కాలాలు. 2 సంవత్సరాల 4 నెలలు, అనగా 28 నెలలు ఏం చేశాడు? గడ్డి మేసాడు. మనం ఎంత, మన బ్రతుకెంత ఆలోచన చేయాలి. ఎన్ని కాలాలు గడ్డి వేసాడండి ఆయన? 7 కాలాల వరకు నువ్వేం చేయాలి? నీకు ఇలాగూ జరిగినని చెప్పాను. ఆ గడియలోనే అలాగూ జరిగినది నెబుకద్నెజరుకు సంభవించెను. మానవుల్లో నుండి అతను తరిమిరి అతడు పశువుల వల్ల ఏం చేశాడండి? గడ్డి వేసాడు. దేనికోసం చెప్పండి? ఏం చేయలేకపోయాడు ఆయన? తన మనస్సును అణుచుకోలేకపోయాడు. అతని తర్వాత రాజ్యానికి అధికారిగా ఉన్నటువంటి, రాజుగా ఉన్నటువంటి బెల్షస్సరు కూడా అదే తప్పు చేశాడు. తనను తాను హెచ్చించుకున్నాడు. తన దగ్గర ఉన్న వారందరికీ గొప్ప విందులు చేశాడు. ఆ విందుకు వచ్చిన వారు అందరికి కూడా ఎందులో చేశాడు తెలుసండి? ఎందులో చేశాడు? ఏ పాత్రలో పోసిచ్చాడు?
దేవునికి ధూపదీప నైవేద్యాలతో దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని సేవకు జరిగించవలసిన ఉపకరణాలను తీసుకొచ్చి వాటిలో ఏం చేశాడండి, ద్రాక్షారసం పోసి ఇవన్నీ మీరు తాగండి అని చెప్పి ఏం చేశాడు, వాళ్ళందరికీ పోసాడు. ఈయన కూడా పోసుకొని ఏం చేశాడు, తాగుతున్నాడు. ఆ క్షణం మందే ఆయనకి ఒక వ్రాత కనపడింది. ఆ వ్రాతను చూసేటప్పటికి పిల్లరా గమనించండి, ఆయన గుండెలు పగిలిపోయినాయి. దేవునికి స్తోత్రం. చేయొచ్చా? మానవుడు దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకోవచ్చండి. సమయం లేదు కాబట్టి మీకు చెప్తున్నా. మొదటి వచనం నుంచి మనం చూస్తే అక్కడ ఉంటుంది అన్నమాట. ఏమొస్తుందండి, అతడు తన మనస్సునందు కలవరపడగా, ఆ యొక్క రాత్రి చూసేటప్పటికి మనసులో ఏం కలిగిపోయిందంటే కలవరం వచ్చేసింది, కలత వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాక అతడు నడుమును కీలును వదిలి, 6వ వచనం, అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొని చుండెను. రాజు గారడీ విద్య గలవారిని పిలిపించాడు. మొట్టమొదట ఎవరిని పిలిపించాడంటే గారడీ విద్య చేసేవాళ్ళని చూసారా మీరు ఎప్పుడైనా? గారడీ వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో సీమోను అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయనే పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి దైవశక్తి అనుకునేవాళ్ళు ఆనాటి ప్రజలు. 8వ అధ్యాయంలో మీరు చదివితే గారడీ వాడైనటువంటి సీమోను అని రాయబడి ఉంటుంది. గారడీలు ఎలా చేస్తారు తెలుసా? చాలా అసలు ఏంటంటే మన ముందే అన్ని కనికట్లు అన్నమాట చేస్తూ ఉంటారు. మెజిషియన్స్ అంటారు వాళ్ళు. ఏమంటారు వాళ్ళని? మెజిషియన్స్. వీళ్ళు ఏదైనా చేయగలరు అనుకుంటారు, కానీ కొన్ని పనులు చేయలేరండి. కొన్ని పనులు వీళ్ళు చేయలేరు. మీకు జాదూగర్ ఆనంద్ అనేటటువంటి వ్యక్తి తెలుసా? ఒక 15 సంవత్సరాల క్రితం చాలా గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. అయ్యగారు మీకు తెలుసా అండి? జాదూగర్ ఆనంద్ అని చెప్పి చాలా గొప్ప మెజిషియన్ అనమాట. ఆయన బెంజ్ సర్కిల్ దగ్గర నుంచి విజయవాడలో ఉన్నటువంటి బస్ స్టాండ్ వరకు, అంటే ఆ 7 కిలోమీటర్లు కూడా కళ్ళకి నల్లటి టవల్ కట్టుకొని పిల్లల గమనించండి బుల్లెట్ తోలుకుంటూ వచ్చాడు. మనం తోలగలమా? ఇంకా అలాంటి ఎన్నో తుమ్మలపల్లి క్షత్రియ కళాక్షేత్రంలో పెట్టి గారలీలు చేస్తూ ఉండాడు. మెజిషియన్, మంచి మెజిషియన్ అనమాట. ఈయనకి ఏమైందంటే అత్యుత్సాహం పెరిగిపోయింది, మనసు నడుచుకోలేకపోయాడు. ఔరా బ్రిడ్జ్ ఎక్కి అక్కడి నుంచి ఏం చేశాడు, ఇదిగో గొలుసులతో కట్టేసినాను ఇందులో పారేయండి. దేంట్లో? దాని కింద నది ఉంటుంది, హౌరా బ్రిడ్జ్ కింద, ఇందులో పారేయండి. రేపు ఈ టయానికి మరలా, ఇప్పుడు మీరు 12 గంటలకు వేసారు, రేపు 12 గంటలకు మరలా నేను పైకి తేలొస్తాను, సజీవుడిగా బ్రతుకుతాను అన్నాడు. చేయగలడు, ఈయన ఏదైనా చేసేస్తాడు అని చెప్పి ఏం చేశారంటే గొలుసులతో బంధించి ఆ హౌరా బ్రిడ్జి మీద నుంచి తీసుకెళ్ళి ఏం చేశారు, అందులో పడేశారు. ఎవరిని? మెజిషియన్ అటువంటి ఆ జాదూగర్ ఆనంద్. తెల్లారి 12 అయింది. జాదూగర్ ఆనంద్ పైకి లేచిరా, వచ్చింది శవం. ఏమొచ్చింది? శవం. అత్యుత్సాహం ప్రదర్శిస్తే అలాగే ఉంటుంది. గమనించండి, చచ్చిపోయాడు అంతే. మనసును అణుచుకోవాలి. ఎవరిని పిలిపించాడంటే ఈయన గారడీ విద్య గలవారును కల్దీయులను జ్యోతిష్యులను పిలవనప్పుడని ఆత్రముగా ఆజ్ఞ ఇచ్చి బబులోను ప్లాన్ రాగా ఇట్లను, ఈ వ్రాతను చదివి దీని భావము నాకు తెలియజెప్పవాడెవడో వాడు ఊదా రంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమైనటువంటి కంఠభూషణను ధరించిన వాడే రాజ్యంలో 3వ అధిపతిగా ఏలును. దేవునికి స్తోత్రం. ఈ వ్రాతను చదవాలి, దాని భావన నాకు తెలియచెప్పాలి. అలా గనక చెప్తే ప్రపంచంలో ఉన్నటువంటి అందరికంటే కూడా ఆ యొక్క మనిషిని నేను 3వ అధిపతిగా చేస్తాను అని చెప్పి ఆయన ప్రకటన చేసినప్పుడు రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సమ్ముఖంకు వచ్చింది. కానీ ఆ వ్రాత చదువుటే అయినను దాని భావమును తెలియజెప్పుటే అయినను వారి వల్ల అందరూ వచ్చారు. ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానులు అందరూ వచ్చారు, గారడీ విద్య గలవారు వచ్చారు, అందరూ వచ్చి నిలబడ్డారు. ఆ వ్రాతను చదవలేకపోయారు, దాని యొక్క భావన కూడా ఏం చేయలేకపోయారండి, చెప్పలేకపోయారు. అందుకు రాజుకు బెల్షస్సర్ ఏమైపోయాడు, మిగుల భయాక్రాంతుడై తన అధిపతులు విస్మయం పొందినట్లుగా ముఖ వికారం గలవాడాయను. ఇక ముఖంలో ఏమొచ్చేసింది, దానికి ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీని భావన ఏంటో నాకు తెలియట్లేదు ఎలా అనేది ఆలోచన చేస్తూ ఉంటే తన భార్య వచ్చి, రాణి వచ్చి, నువ్వు భయపడకు, ఏ వ్రాత అయినటువంటి ఏ యొక్క లిపి అయినా కానీ సరే దాని భావము చెప్పగలిగిన వాడు నీ రాజ్యంలో నీ తండ్రి కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు కనుగొన్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే ఈ దానియేలు శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఆ 12వ వచనంలో కనుక మనం చూసినట్లయితే ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు, కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకు జ్ఞానము తెలివి గల వాడిగా కనబడిన. దేవునికి స్తోత్రం. ఏ వ్రాతనైనా ఈయన చదవగలడు, ఏ మర్మమైనా ఈయన వివరించి చెప్పగలడు. కారణం ఏంటంటే దానియేలు గారికి ఉన్నదే కల్దీ దేశంలో ఉన్నటువంటి ఆ జ్ఞానులందరికీ లేనిది ఏంటంటే సకల శాస్త్రాల మీద ప్రావీణ్యత. ఏం లేదు,
ఈ దానియేలుకు ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ ముగ్గురు స్నేహితులకు చూడండి, దానియేలు గ్రంథం ఆ 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఏముందంటండి దానియేలు గారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును, ఏమంటే బుద్ధి జ్ఞానములు ఎవరిస్తారు? ఎవరి దగ్గర గుప్తములై ఉన్నాయి? దేవుని యొద్దే గుప్తములై ఉన్నాయి. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. కాబట్టి పిల్లలు గమనించండి, ఈ నలుగురు జ్ఞానుల సంగతి యొక్క బాలుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. రాగానే రాజా, సరే ఈ వ్రాత ఏంటో దాని భావన ఏంటో నేను నీకు తెలియచేస్తానని ఇక్కడి వరకు చెప్పుకుంటూ వచ్చి అక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడు? బెల్షస్సరు అతని కుమారుడు అయిన నీవు ఈ సంగతి అంతా కూడా, నీ తండ్రికి జరిగినటువంటి సంగతి అంతా కూడా ఎరిగి ఉండి నీ మనసుని ఏం చేయలేకపోయావు అంటే అణుచుకొనలేకపోయాడు. అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. హెచ్చించుకోవచ్చా? దేవుని కంటే ఎక్కువగా మనుషుడు హెచ్చించుకోవచ్చా? తనను తాను హెచ్చించుకునేవాడు ఏమవుతాడు? తగ్గించబడతాడు. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. దేవునికి స్తోత్రం. లోకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనంలో చెప్పాడు. మీరు అక్కడికి వెళ్ళవసరం లేదు కానీ చూడండి. కాబట్టి హెచ్చించుకుంటేవి ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమైనటువంటి ఉపకరణములలో, ఇవి దేనికి సంబంధించినటువంటి? దేవుని యొక్క ఆలయంలో ధూపదీప నైవేద్యాలు చేయవలసినటువంటి ఆ ఉపకరణములతో, వెండి బంగారు పాత్రలతో ద్రాక్షారసం పోసి త్రాగవల్లని వాటిని తెచ్చి ఉంచుకొని వాటిని త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను శాతకాని వాటిని ఏం చేస్తారంటే వీళ్ళు స్తుతించుచూ వచ్చారు. కాబట్టి నీ ప్రాణమునకు, నీ సకల మార్గమునకు నీ దేవుని వశం, ఏ దేవుని వశమున్నదో ఆయన నీవు ఘనపరచలేదు. దేవునికి స్తోత్రం. మన ప్రాణమునకు, మనం నడిచేటటువంటి ప్రతి మార్గానికి ఏ దేవుడైతే సృష్టికర్త అన్నాడు, ఏ దేవుడైతే మార్గం అన్నాడు, ఏ దేవుడైతే పిల్లల ద్వారమై అన్నాడో ఆయన ఏం చేయలేకపోయాడండి? ఘనపరచలేక ఇతని ఘనతను ప్రభావం ఏం చేయాలనుకున్నాడు? చూపించాలని హెచ్చించుకున్నాడు. తనను తాను హెచ్చించుకున్నాడు. కావున ఆయన ఎదుటి నుండి ఎరచేయి వచ్చి, అంటే దేవుని సమూహం నుంచి వచ్చినది ఎవరు చేయండి? దేవుని చేయి వ్రాత. దేవునికి స్తోత్రం. ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే టెకెల్ ఉపార్సెన్. వ్రాసిన శాసనం ఏంటండి? మెనే టెకెల్ ఉపార్సెన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? మనం చేసేటటువంటి ప్రతి కార్యాన్ని కూడా చక్కగా ఆయన తోస్తాడు. ఆయన చూసేటటువంటి త్రాసు ఎలా ఉంటుంది చెప్పండి. యోబు గారు అన్నాడు, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎటువంటి త్రాసులో దోస్తాడండి దేవుడు చూసేటప్పుడు? మనవాళ్ళు దోస్తూ ఉంటారు. ఈ చుట్టుపక్కల శుభ్రంగా పత్తిని అదే వండిస్తూ ఉంటారు. రైతు అనుకుంటాడు, ఈ సంవత్సరం పత్తి బాగా పండింది, దేవుడి దయ వల్ల ఎకరానికి ఒక 25 క్వింటాలు వస్తుందని వెళ్తాడండి. అక్కడి నుంచి అక్కడికి వెళితే అక్కడ ఎన్ని క్వింటాలు వస్తుంది చెప్పండి? చాలా న్యాయంగా దోస్తారు కదా. తోస్తారా? తూయరా? మనం బంగారు షాపులకి వెళ్ళామనుకో, అక్కడ ఒక కాటా కనపడుతూ ఉంటుంది. దాని పేరేంటి? ధర్మకాట. దాని పేరేంటండి? ధర్మకాట. అసలు అందులో ధర్మం ఉంటుందండి. వాళ్ళు 10 గ్రాములు అని చెప్పి దూసేస్తారు. పక్క షాపులోకి వెళ్తే ఇందులో ఏవి ఎంత ఉందో తెలుసా, వేస్టేజ్ ఎంత ఉందో తెలుసా, ఇది వేస్ట్ అంటారు. గమనించండి. కానీ దేవుని త్రాసు అలా ఉండదండి. ఆయన త్రాసు న్యాయమైన త్రాసు. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. అక్కడ యోబు గారు మాట్లాడుతున్నారు. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. దేవునికి స్తోత్రం. ఏ త్రాసులో దోస్తాడండి? మనం చేసేటటువంటి ప్రతి కార్యాన్ని కూడా దేవుడు ఒక ధర్మంగా ఏం చేస్తాడు? ఖచ్చితంగా తోస్తాడు. అందుకే ఇక్కడ యోబు గారు అంటున్నాడు, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. చూశాడు బెల్షస్సరు యొక్క సామ్రాజ్యాన్ని అండి. ఆయన త్రాసులో చూస్తే ఏమైపోయిందంటే అది తేలికైపోయింది. ఇంకో చోట అంటాడు యోబు గారు,
ఆయన నా దుఃఖమును చక్కగా తూచునుగాక అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూసా, మనం కార్చేటటువంటి కన్నీరు కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి, వ్యర్థంగా పోనీట్లా. 6వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం దయచేసి చదవాలి. ఎలా తూస్తాడంటండి? నా దుఃఖము దేవుడు చక్కగా తూచునుగాక. దేవునికి స్తోత్రం. తోస్తాడు. మనం చేసే ప్రతి కార్యము, ప్రతి క్రియ దేవుని ఎదుట ఉంటుంది. ఆయన త్రాసులో మనం చూసినప్పుడు ఎలా ఉండాలండి? తేలిపోకూడదు. తేలిపోతే ఏమైనా ప్రయోజనం ఉందా? దానివల్ల ఏమైనా ప్రతిఫలం వస్తుందా? రానే రా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు దానియేలు గారు, టేకెల్ మెనే టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు ఎలా కనబడ్డావు అంటండి? తక్కువగా కనబడితివి. పైరేస్ అనగా నీ రాజ్యము నీ వద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారాసికులకును ఇయ్యబడినది. దేవునికి స్తోత్రం. ఆ రాత్రి అంది ఆయన హతుడయ్యాడు. పారాసికు రాజు అయినటువంటి దర్యావేషి ఏం చేశాడంటే రాజ్యానికి అధిపతి అయ్యాడు. దేవునికి స్తోత్రం. మన మనస్సును అణుచుకోవాలి. ఏం చేయాలి? మన మనస్సును అణుచుకోవాలి. దేవునికి ఇష్టమైనది ఏంటి చెప్పండి? దావీదు గారు చెప్పాడు చక్కగా, విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలులు. దేవునికి స్తోత్రం. విరిగిన మనస్సు, నలిగిన హృదయం ఆయనకి కావాలి. అంతేగాని మనసును అణుచుకోలేకపోతే ఇలాంటి కార్యాలే మనం చూస్తూ ఉంటాం. ఇలా ఎంతో మంది రాజులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో చూస్తే. 52 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఆ పిల్లలు గమనించండి. ఉజ్జియా తన మనస్సులో గర్వించాడు. ఎక్కడ గర్వించాడు? మనస్సులో గర్వించాడు. మనస్సులో ఏముందో నీకు నాకు తెలుసా? దేవునికి తెలుసు. నీ మనసులో ఏముందో నా మనసులో ఏముందో. అందరి హృదయాలు ఎరిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఉజ్జియా ఎక్కడ గర్వించాడంటండి? మనస్సులో. చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం చదవండి. అయితే ఎవరండి? ఉజ్జియా తన రాజ్యమందు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. నాశనానికి ముందు ఏం నడుస్తుంది? ఏమి నడుస్తుందండి? సొలొమోను గారు చెప్పాడు మాట చక్కగా. ఏమి నడుస్తుందంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం చదవాలి దయచేసి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. అయ్యా మరి నాకు ఇచ్చిన సమయం అయిపోతుంది. వెనక మళ్ళీ దేవుని దాస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా సమయం అయ్యా. ఏం చెప్తున్నారమ్మా మీరు? సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఏముంది? 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు ఏం నడిచిద్దండి? అహంకారం. ఈ మనస్సు దేవునికి ఇష్టమైనది కాదు. ఈ మనస్సు దేవునికి ఇష్టమైనది కాదు. మనందరికి కూడా ఏ మనస్సు కలిగి ఉండాలో తెలుసండి? ప్రభువు అయినటువంటి క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఆ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అన్నాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఎవరికి కలిగిన మాట ఈ మనసు అంటే? ప్రభువు అయినటువంటి క్రీస్తు యేసునకు, ప్రభు అయినటువంటి క్రీస్తుకు కలిగినటువంటి ఈ మనస్సు. ఏమండి? ఈ మంచి మనస్సు ఏమై ఉండాలంటే మీరును కూడా కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. ఆ మంచి మనస్సు మనం కలిగి ఆయన మార్గంలో మనం ఏం చేయాలండి? నడవాలి. నడవకపోతే ఏముంది? ఇదిగో ఇలాంటి ఎదురు దెబ్బలే తింటాం. రాజ్యం నాది, అధికారం నాది, నేను ఏది చెప్తే అది జరిగిద్దని ఎగిరి కనుక విర్రవీగేమనుకోండి, చూసారుగా బెల్షస్సర్ ఏమైపోయాడు? మనమెంత, మన బ్రతుకులు ఎంత? ఆలోచించండి, గమనించండి పిల్లరా. మనుషులు పైరూపాలని చూస్తారు. దేవుడు హృదయమును అంతరంగిను మన యొక్క మనస్సును ఎరిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు కలిగినటువంటి మనస్సు మనకి కూడా కలిగి ఉండాలి. 6,03,550 మందిని నడిపిస్తే దేవుడు ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చాడు తెలుసండి? కాలేబుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చాడు? కాలేబుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం చదవండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24వ వచనం దయచేసి చదవాలి. నా సేవకుడైన కాలేబు
మంచి మనసు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూసారండి, నా సేవకుడైనటువంటి కాలేబు ఏ మనసు కలిగి ఉన్నాడు? మంచి మనస్సు. ఇప్పుడు మీ సేవకుడైనటువంటి యోసేపు గారు ఏ మనసు కలిగి ఉన్నాడు? మీరు చెప్పాలి. సంఘం 23 సంవత్సరాల క్రితం దేవుని దాసుడు రిక్తుడిగా ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ మీ పరిస్థితి ఏంటి? ఇక్కడ మీ పరిస్థితి ఏంటి? ఆలోచించండి. దేవుని సేవకుడికి ఏ మనసు ఉండాలండి? మంచి మనస్సు ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇది రాజధానా? ఈ ఊరు ఎవరికైనా తెలుసా? చాలా మంది దేవుని దాసులు ఇక్కడికి వచ్చి సేవ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పాలంటే దీనికి దారి తెలియక చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అవునా కదా? మీ దాసుడు చేసినటువంటి ప్రార్థనను బట్టి మీ గ్రామం ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం. మీరు ఆశీర్వదించబడ్డారు, మీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. ఏ మనసు కలిగి ఉండాలండి సేవకుడు? మరి ఎవరిని గురించి అయినా చెప్పాడా దేవుడు? చెప్పాడా? ఎవరిని గురించి చెప్తున్నాడు ఇక్కడ? నా సేవకుడైనటువంటి కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించి ఉన్న హేతువును బట్టి దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ చేరలా వాగ్దాన భూమిలో. మధ్యాహ్నం అయ్య గారు చెప్పాడుగా, వాళ్ళందరూ చేరారా? మరి ఎవరు చేరారు? ఎంతమంది చేరారు? ఎంతమంది చేరారండి? ఇద్దరేగా, కాలేబు, యెహోషువ. ఇంకెవరైనా చేరారా? కారణం ఏంటి? ఏ మనసు ఉంది వాళ్ళకి? మంచి మనసు. దేవుణ్ణి పూర్ణ మనసుతో వాళ్ళు అనుసరించిన వారు. దేవునికి స్తోత్రం. అనుసరించారు, నడిచారు కాబట్టి వారు మాత్రమే వాగ్దాన భూమిలో చేరగలిగారు. ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ? నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతను నేను ప్రవేశపెట్టేదను. దేవునికి స్తోత్రం. అతడు అడుగు పెట్టిన స్థలాన్ని ఇస్తానన్నాడు. ఆ రీతిగానే కాలేబుకి ఏం చేశాడండి? ఆ యొక్క ప్రదేశాన్ని దేవుడు స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఈ మనస్సు కలిగి ఉండాలి. ఈ మనస్సు కలిగి కనుక సేవకుడు ఉంటే ఆ సంఘం వృద్ధిలోకి వస్తుంది, ఆ గ్రామం ఆశీర్వదించబడింది, అభివృద్ధిలోకి వస్తుంది. వారు యెహోవా వలన ఆశీర్వదించబడిన వారు అని జీవులు చెప్పుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మంచి మనస్సు కలిగి ఉండాలి. ఎంత ఎదిగినా మన మనసుని ఏం చేసుకోవాలి? నొచ్చుకోవాలి. అప్పుడు ఈ దీవెనలన్నీ మనం పొందడానికి ఆస్కారం కలిగి ఉంటుంది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన ఘనమైన నామమునకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకొనుచున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్న ప్రభువా, ఇదిగో నా తండ్రి, నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించి బలపరిచండి. అలాగే నా తండ్రి, నా తర్వాత మాట్లాడుచున్న నీ దాసుడికి కూడా మీరు తోడయండి, సహాయం చేసి బలపరిచి మీ కృపతో నింపమని క్రీస్తు పేరట అడిగి కొంచెం నాము తండ్రి. ఆమేన్.